ఎక్స్ కేసినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, దొంగతనం చేసి దొంగ అరిచినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతాం. ఒక అసూయతోటి, ఆక్రోశంతో వాళ్ళ కేసినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదవులో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే, ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతూ ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు.